నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4 నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఖతం. ఇవి బీజేపీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అవే కామెంట్స్ ఇప్పుడు ఆయుధంగా మారుతున్నాయి. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని రేవంత్ అయితే విమర్శించారు. కానీ అలాంటి పార్టీ ఫిరాయింపులకు తాము ప్రోత్సహించమని చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇష్టం లేకపోయినా బీఆర్ఎస్ బీజేపీ నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తప్పడం లేదని రేవంత్ అయితే భావిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలతో టచ్ లో వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇక రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. ఈ 2-3 రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎంతో మీట్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు ముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, మహిపాల్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా ఎప్పుడో ఒకసారి పార్టీ మారుతారనే ప్రచారం అయితే జోరుగా సాగుతున్నది. అయితే వారే కాదు, మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కేసీఆర్ కి అయితే షాక్ ఇచ్చే యోచనలు ఉన్నారని జోరు ప్రచారం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. 2/3వ వంతు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు. అలా జరగాలంటే ఏకంగా 26 మంది కాంగ్రెస్ లో చేరాల్సిందే. అదే గాని జరిగితే బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవచ్చు. ఈ సంఖ్య కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 26 మందిని తమ వైపు తిప్పుకోగలమనే ధీమాలోనైతే రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. కానీ లోక్సభ ఎన్నికల ముందు అలా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయని ఆలోచిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ మొదలవుతుందని గాంధీ భవన్ వర్గాలైతే చెబుతున్నాయి.